రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 2 ఏళ్ల తరువాత పవర్ కుటుంబం మళ్ళీ ఒక్కటైంది. త్వరలో జరగనున్న పింప్రి చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పవార్ కుటుంబం ఒక్కటి కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. 2026 జనవరి 15న జరగనున్న పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పవార్ కుటుంబం ఒక్కటి కావటం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తన బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని అజిత్ పవార్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అప్పటి వరకు ప్రత్యర్థులుగా తలపడిన పవార్ కుటుంబం ఇప్పుడు కలిసి పోటీ చేయాలని నిర్ణయించడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పింప్రి చించ్వాడ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవార్ కుటుంబం మళ్లీ కలిసిందని అజిత్ పవార్ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక సమయంలో 2 వర్గాలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని అజిత్ పవార్ వెల్లడించారు. ఇది మహారాష్ట్ర అభివృద్ధి కోసమే తీసుకున్న నిర్ణయమని అజిత్ పవార్ స్పష్టం చేశారు. అయితే అజిత్ పవార్ తమ పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని, ర్యాలీలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని అజిత్ పవార్ కార్యకర్తలకు సూచించారు. మరోవైపు తనతో పాటు ఫ్యామిలీ అంతా అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లమని, అందుకే మున్సిపల్ కార్పొరేషన్ ను అప్పుల్లోకి నెట్టడానికి ప్రయత్నించిన వారిని తాము ఓడిస్తామని అజిత్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, మహారాష్ట్రలో అభివృద్ధి వేగాన్ని కొనసాగించాలంటే వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయటం అవసరమని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని సర్దుబాట్ల తరువాత సీట్ల కేటాయింపు జరిగిందని, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని అజిత్ పవార్ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లు, సీట్ల పంపిణీ, ప్రచార దిశను త్వరలో ప్రకటిస్తామని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ గుర్తులపై కూడా అజిత్ పవార్ మాట్లాడారు. ఎన్సీపీకి గుర్తైన గడియారం, శరద్ పవార్ వర్గానికి చెందిన ట్రంపెట్ ఇప్పుడు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. కొంతకాలం క్రితం విడిపోయిన పవార్ కుటుంబం మళ్లీ రాజకీయంగా కలిసి రావటం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. పవార్ కుటుంబం కలిసి పోటీ చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పింప్రి, చించ్వడ్, పూణే వంటి కీలక నగరాలు ఉన్నాయి. జనవరి 16న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలకు డిసెంబర్ 30 చివరి తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ వేగంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 2 ఎన్సీపీ వర్గాల మధ్య పొత్తు కుదిరే అవకాశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇటీవల మహావికాస్ అఘాడీతో మళ్లీ చర్చలు ప్రారంభించాలని నిర్ణయించింది. అజిత్ పవార్ వర్గంతో సాగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత వారం రోజులుగా 2 ఎన్సీపీ వర్గాల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే అజిత్ పవార్ తుది నిర్ణయం వెల్లడించకపోవటం, శరద్ పవార్ వర్గం ముందుంచిన కొన్ని కీలక డిమాండ్లకు అంగీకరించకపోవటంతో ఆ చర్చలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో పొత్తు చర్చలు సాగుతూ ఉండటంతో పూణేలో ఎంవీఏలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆలోచించాయి. అయితే ఇప్పుడు ఎన్సీపీ మళ్లీ ఎంవీఏలో చేరటంతో 3 పార్టీల మధ్య సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పూణే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
త్వరలో జరగనున్న పింప్రి చించువాడ మున్సిపల్ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తన బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి పోటీ చేయనుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పవార్ కుటుంబం ఏ మేరకు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగనున్న పింప్రి చించ్వడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తన బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి పోటీ చేయనుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పవార్ కుటుంబం ఏ మేరకు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది.